నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. పుట్టపర్తిలోని హిల్వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు స్వర్ణరథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. చూచుక కుంకుమతో నియతారుని తాతులైలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతులైలతను చతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరణువేలకృతైరపరాధసతై వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతా పరదేవతయా గదితానిగమై కమలాదయితాన్న పరం కలయే కలవేణురవావసగోపవధు శతకోటి వృతాత్ స్మర కోటి సమా ప్రతిపల్లవికాభిమతాత్ సుఖదా వసుదేవ సుతాన్న పరం కలయే అభిరామ గుణాకరదాసరథి జగదేక తనుర్ధర నీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయా జలదే అవనీతనయా కమనీయకరం రజనీకర చారుముఖాంబురుహం రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయమమోఘశరం అపహాయ రఘుత్వయమన్యమహం న కదంచన కంచన జాతుమదే వినా వెంకటేశం ననాథో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ వినా వెంకటేశం ననాథో ననాదః సదా. పుట్టపర్తిలో సత్యసాయిబాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ సత్యసాయి సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచారని,
పేదలకు నిస్వార్థ సేవలు అందించారని, మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించారన్నారు. ఆయన ప్రపంచమంతా ప్రేమను పంచారు. లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారన్నారు. తన సేవల ద్వారా ఎంతో మందికి తాగునీరు అందించారని, ఎన్నో వైద్యాలయాలు స్థాపించి పేదలకు వైద్యం అందించారన్నారు. భగవాన్ సత్యసాయి బాబా, how to worship God is you have to love others, you have to serve others. That is the best way of worshipping God. That is his great preaching. The life and legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preachings. Bhagavan Sri Satya Sai Baba taught eternal values of love all, serve all, help ever, hurt never. Sri Satya Sai Baba's Central Trust continues to carry forward this good legacy and work of Baba's transforming countries, countless lives through its initiative in healthcare, education and social welfare. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సత్యసాయి ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి దానికోసమే జీవించారన్నారు. మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారని, తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని తెలిపారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి చెప్పారన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా నూతన అధ్యాయం ప్రారంభించారని, మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భగవాన్ మనోదర్శనం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, దేశాధినేతలు, అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు. ఆయన ఎవరిని రమ్మని అడగలేదు, వాళ్ళంతట వాళ్లే వచ్చారు. బాబా సిద్ధాంతాన్ని పాటించారు. వారికి డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్టపర్తిలోనే సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సత్యసాయి మానవ సేవే మాధవ సేవ అని బోధించడమే కాదు, అమలు చేశారని, విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించి చూపించారని, జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన ధైర్యాన్ని అందించారన్నారు. 140 దేశాల్లో శ్రీ సత్యసాయి బాబాకు భక్తులున్నారు. వారు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి, వారి ఆలోచనను, వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది, సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ శోభతో తిరుచానూరులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చంద్రప్రభ వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారు సూర్యనారాయణ స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాడవీధుల్లో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుచానూరు ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి మాతకు పాంచరాత్ర ఆగమబద్ధంగా నిర్వహించిన విశేష స్నపన తిరుమంజన సేవ నేత్రపర్వమైంది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ముఖమండపాన్ని శోభాయమానంగా అలంకరించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. బ్రహ్మాండ నాయకికి పంచామృతాలతో స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టింది. స్వామివారిని 75,082 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,687 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా తీతీదే హుండీకి 2,87,000 ఆదాయం వచ్చింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2.5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 1.5 గంటల సమయం పట్టింది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో వేకువజాము నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు.
స్వామివార్ల దర్శనం కోసం లైన్లలో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి 3 గంటలు పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో లఘు దర్శనాన్ని మాత్రమే అమలు చేశారు. ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు, అన్న పూజల్లో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ద్వారకా తిరుమల ఆలయ క్షేత్రపాలకుడైన శివాలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మహాగణపతి పూజ, పుణ్యాహవచనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం యంత్రస్థాపన, శిఖర ప్రతిష్టాపనలు అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించారు. 21న ప్రారంభమైన ఉత్సవాలు శ్రీ మహాపూర్ణాహుతి హోమంతో పరిసమాప్తమయ్యాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని బాలభారతి పాఠశాలలో శ్రీ సత్యసాయి జయంతి వేడుకలు జరిగాయి. తొలుత శ్రీ సత్యసాయి చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించిన భక్తులు భజనలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయభారతి పిల్లలకు శ్రీ సత్యసాయి చేసిన సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరితరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.